వెల్కమ్ టు అక్కి 24/7 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. దావోస్ పర్యటన ముగించుకొని హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి. జగిత్యాల పట్టణంలోని పలు గ్రామ సభల్లో గందరగోళం. ప్రజాపాలన గ్రామ సభ కార్యక్రమంలో పాల్గొన్న ఐటీడీఏ పీఓ రాహుల్. మహిళా కౌలు రైతుకు జైవిక్ ఇండియా అవార్డు. కోవెలకుంట్లలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, సుభాష్ చంద్రబోస్ విగ్రహాలు ఆవిష్కరించి ఘనంగా నివాళులర్పించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ చేసిన మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు. ఇక వివరాల్లోకి వెళ్తే, రాజమండ్రి రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మంత్రివర్యులు నారా లోకేష్ జన్మదిన వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. దల్వలేశ్వరం మార్కెట్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన పుట్టినరోజు వేడుకలు నాయకులు కార్యకర్తల మధ్య కేకును కట్ చేసి ఘనంగా జరిపించారు. అనంతరం లూథరన్ చర్చిలో తలారిమూర్తి ఆధ్వర్యంలో ప్రార్థనలు జరిపించారు. ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ, మంత్రివర్యులు లోకేష్ మరిన్ని పుట్టినరోజులు జరుపుకొని రాష్ట్ర ప్రజలకు పుట్టినరోజు సందర్భంగా మంచి కార్యాలు చేయాలని, ఐటీ రంగంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లాలని తెలియజేశారు. అంతేకాకుండా కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజకీయ కక్షలకు పాల్పడకుండా రాష్ట్ర అభివృద్ధికి కష్టపడాలని కార్యకర్తలకు, నాయకులకు పిలుపునిచ్చి ముందుకు సాగుతున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ధవళేశ్వరం టీడీపీ నాయకులు పండూరి అప్పర్రావు, తలారిమూర్తి, పలువురు నాయకులు, కార్యకర్తలు, వేమగిరి టీడీపీ నాయకులు దూర్ల సత్యనారాయణ, బల్లారి జాను, మాకెభూషణం, పీతల ముత్యాలరావు, బుల్లియ తదితరులు పాల్గొన్నారు. తండ్రైన దేవుని కుడి చేతి వైపున కూర్చొని ఉన్నాడని, సజీవులకును మృదులకును తీర్పు చేయడం కాకుండా వచ్చినని నమ్ముచున్నాను. పరిశుద్ధ ఆజ్ఞ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘము, పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణయు, శరీర పునరుద్ధారమును, నిత్య జీవం ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. ఈ ప్రత్యేక సమయం కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగాన్ని చదువుకుందాం. శ్రీమతి నిర్మలా మోహస్ గారు వచ్చి కీర్తన గ్రంథంలో నుండి 91వ కీర్తన చదివి వినిపించాలని ప్రేమతో మనం చేస్తాం. దయచేసి కూర్చోండి, అందరూ దయచేసి కూర్చోండి. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తున్నాం. విలేకరుల సమావేశంలో నాయన్ రాజేందర్ రెడ్డి అన్నారు. హన్మకొండ అశోక హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, 4 నెలల ఆలస్యమైన ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నాం. గ్రామ సభలు ఏర్పాటు చేసి లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నాం. గ్రామ సభలకు డిస్టర్బ్ చేస్తూ ప్రజలను రెచ్చగొడుతున్నారు. 10 ఏళ్లలో చేసింది లేదు, మేము చేస్తుంటే ఓర్చుకోలేకపోతున్నారు. అర్హులను ఎంపిక చేసేందుకు గ్రామ సభలు, కాంగ్రెస్ శ్రేణులకే పథకాలు అని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. అసలు లబ్ధిదారుల లిస్టు ఫైనల్ కూడా కాలేదు. ప్లాన్ ప్రకారం గ్రామ సభలను అడ్డుకునే పనిలో గులాబీ శ్రేణులు ఉన్నారు. పేద ప్రజల కోసం రేషన్ కార్డులు, ఇండ్లు, పెన్షన్ ఇస్తున్నాము. అబద్ధాలతో ప్రజలను రెచ్చగొట్టే వెధవలను కట్టేసి కొట్టండి. ఉద్యమాల పేరుతో కోట్లు కొల్లగొట్టి ఇప్పుడు ప్రజలను రెచ్చగొడుతున్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు ఇచ్చేందుకు మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. జనవరి 26 నుండి మా పథకాలు అర్హులకు అందుతాయి. ఈరోసారి గ్రామ సభకు వచ్చి అర్ధగంట కూర్చొని ఉంటే ఏంటిది అనేది అర్థమవుతుంది. అది కూర్చోకుండా వినకుండా ఎన్నిసార్లు అప్లై చేస్తాం? అరే నిన్ను ఎవడు అప్లై చేయమంటాడు? అప్పుడు అప్లై చేసిన వాళ్ళకి, అర్హత ఉన్న వారికి లిస్టు తీసుకొచ్చి ఆడ పెట్టినాము. ఎవరెవరు అర్హులు ఉన్నారో వాళ్ళ లిస్ట్ ఆడ పెట్టినాము, చూసుకోండి. రాని వాళ్ళు ఉంటే వాళ్ళకు లిస్టు చెప్పడానికి అన్నీ ఉండగా ఏమి తోయట్లే, ఏదో ఒకటి చెయ్యాలి అంటే గంత దిగజారిన బతుకు అవసరమా రాజకీయంగా? మీరు 10 ఏళ్ళు ఎట్లా నరకం చూపించారు పేదోనికి. మీరు కేవలం పార్టీలో ఉన్న తొత్తులకే ఇచ్చిండ్రు. మేము గతంలో కూడా మీరు గమనించండి, నేను ఇదివరకు కూడా చెప్పిన, ఇదివరకు ఒకరు చచ్చిపోతే ఇంకొకరికి ఇచ్చేది ఇల్లు, ఇదివరకు ఒకరు చచ్చిపోతే ఒకరికి ఇచ్చేది పెన్షను. అప్పుడు ఎవరైనా చస్తే నాకు ఇస్తారని చెప్పి ఆ సర్పంచ్, ఎంపీటీసీ ఎంబడి తిరిగేది ఊరి ప్రజలు.
రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత అధికార యంత్రాంగాన్ని పెట్టి అర్హులైన లిస్ట్ అంతా వెతుకులాడండి, మీరు సర్వే చేయండి అని అప్పుడు మేము పెన్షన్లు కానీ ఇల్లు కానీ అన్నీ చేయటం జరిగింది అర్హులైన వాళ్ళకు. అప్పుడు మేము అధికారంలోకి వచ్చిన సర్పంచులు ఎంపీటీసీలు మీటింగ్ పోదాం రాని గ్రామ ప్రజలను అడిగితే మేము వస్తానని చెప్పిన లిస్ట్ గీయాలి, వాళ్ళు తిన్న డబ్బులు చెప్పిన వాళ్ళకి ఇవ్వాలి. ఇది ఆ దుకాణం. ఆ దుకాణంలో నడిచే సమస్య లేదు. 4 రోజులు ఉన్నా మంచిదే కానీ అన్నటి మాట కాంప్రమైజ్ సమస్య లేదు. ఈ బెదిరింపులకు ఈ భయపడతాలో మేము కాదు. ఇలా ఇక ముందు నుంచి నేను చెప్తున్నా, కాంగ్రెస్ క్యాడర్కు కానీ ప్రజలకు కానీ మీ ద్వారా విజ్ఞప్తి మళ్ళీ చేస్తున్నా, ఈ రసబస ఏజెంట్లు బ్రోకర్లను ఎక్కడన్నా ఉంటే వారిని అక్కడికక్కడే అరగట్టండి. వారికి మొట్టమొదటి అవకాశం ఇవ్వండి జవాబు చెప్పుకుంటానికి. అది వినకుండా మొండి వాదన పెట్టి దీన్ని నేను ఇంతే పోతా, నేను మాట్లాడిందే వేదం, మాదే ఇంకా గవర్నమెంట్ ఉన్నదనుకొని ఈ వేషాలు వేస్తే అక్కడికక్కడ ప్రజలు నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. థ్యాంక్ యూ అన్న. వాస్తవానికి ఇక్కడ 4 సంక్షేమ పథకాలు రిలీజ్ చేసిన దాంట్లో సిటీకి సంబంధించినవి 2, రైతుకు సంబంధించింది ఈ యొక్క నియోజకవర్గానికి లేదు. ఇంత సోమి దగ్గర ఉన్నది మనకు పార్ట్. అయినా వాటి మీద కూడా చాలా సీరియస్గా నిర్ణయాలు తీసుకుంటున్నారు. కొన్ని కఠిన నిర్ణయాలు ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్నారు వీటి మీద. ఎందుకంటే ఇప్పుడు 100 ఎకరాలు 400 ఎకరాలు కొనుక్కుంటే వాటి మీద వచ్చేయడం జరిగింది. నిన్నగాక మొన్న ఆర్టీఏ మెంబర్ వచ్చింది, సతీష్ పాలకొండ, ఎన్ఎస్యుఐ ఎలకలోల పిల్లగాడు, మొదటికెళ్ళి కష్టపడ్డాడు, చేసి తిరిగిండు. వస్తాయి అన్నిట్లా. అలా మీకు ఆ టెన్షన్ అవసరం లేదు. మేము అందరిని అకామిడేట్ చేసే బాధ్యత నాది. డిప్యూటీ మేయర్ విషయంలో అది హైకమాండ్ చూసుకోవాలి, పార్టీకి మేము కాదు కదా. నేను ఒక్కనే కాదు కదా శాసనసభ్యుల్ని. జిల్లాలు 4 జిల్లాలు కలిసి ఉన్నాయి. ఇలా నేను ఒక్కనే కాదు కదా. 4 జిల్లాలు ఉన్నాయంటూ నా అధ్యక్షులను కూర్చొని మాట్లాడుకోవటానికి లేదు. తప్పకుండా వాటిలో కూడా ఏమవుతాయంటే కొన్ని చిన్న మీరు అన్నట్లో అంత క్లారిటీ ఏం లేకుండా చిన్నవి ఉన్నాయి. వాటి కొన్ని నేను ఇక్కడ డైరెక్ట్గా చెప్పలేనివి ఉన్నాయి. వాటి వల్ల కొన్ని వాళ్ళు లబ్ధి పొందటం అనేది వాస్తవం. దాన్ని కూడా కొందరు త్యాగాలు ఎవరో ఒకరు త్యాగాలు చేసుకోకుండా చేయాలనే ఆలోచన కూడా వస్తున్నాం. దాని కార్పొరేషన్ల మీటింగ్ ఉన్నది. కార్పొరేట్ మీటింగ్ ఏమంటారు మన కౌన్సిల్ మీటింగ్లో కూడా కొన్ని వీటి మీద నిర్ణయాలు తీసుకున్నాం. మీరు అన్నట్టు కౌన్సిల్ దాని మీద 100% ఈ నెలల్లోనే వస్తున్నాయి. అవి వాటి మీద కూడా మేము చేస్తున్నాం. రెండోది, రాష్ట్ర వ్యాప్తంగా ఏదైనా నియోజకవర్గాలల్లో పదవుల పంపకాలు అయినాయా, ఈ ఒక్క నియోజకవర్గంలో కాలేదు అనే తాపత్రయంలో ఉండకండి. కొంచెం ఎక్కడ ఒకటి రెండు ఇచ్చుకుంటూ వచ్చినాం. ఒక గ్రంథాలయాన్ని చూపించుకోవద్దు కదా, అన్ని దిక్కులు అన్ని చూసుకోవాలి కదా. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి తప్పిన ప్రమాదం. సూర్యాపేట మండల కేంద్రమైన గరడపల్లిలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాన్వాయ్ని ఒక్కసారిగా ఆపడంతో వెనుక నుండి వస్తున్న వాహనాలు ఒకదానికొకటి ఢీకొని ధ్వంసం. ఈ ఘటనలో 3 వాహనాలు ధ్వంసం కాగా ఈ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఎటువంటి హాని జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్న భద్రతా సిబ్బంది. ఇల్లేరా మళ్ళీ వదిలిపెట్టు.
అమీన్పూర్ మున్సిపాలిటీలోని పటేల్గూడ గ్రామంలో ప్రజాపాలన వార్డు సభ కార్యక్రమంలో అమీన్పూర్ బీజేపీ మండల అధ్యక్షుడు ఈర్లరాజు ముదిరాజ్ పాల్గొని ప్రజా సమస్యలపై 6 గ్యారంటీలు ప్రభుత్వం అమలు చేయకపోవడం పైన ఆయన స్పందించారు. అర్హులైన లబ్ధిదారులకు రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు, ఆసరా పింఛన్లు, రైతు భరోసా, ఆత్మీయ భరోసా 6 గ్యారంటీలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి అర్హులైన వారికి 6 గ్యారంటీలను, సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అందజేయాలని కోరారు. ఇదివరకే చాలాసార్లు రేషన్ కార్డుల కొరకు, ఆసరా పింఛన్ కొరకు, ఇల్లు లేని నిరుపేదలు ఇండ్ల కొరకు ఎన్నో దరఖాస్తులు పెట్టుకున్నారు. మళ్ళీ ఇప్పుడు వార్డు సభలు పెట్టి మళ్ళీ దరఖాస్తులు స్వీకరించడం అంటే పేద ప్రజలను స్థానిక సంస్థల ఎలక్షన్ల కొరకు మోసం చేస్తుందని అన్నారు. ఈ ప్రభుత్వం 6 గ్యారంటీలను అమలు చేయకపోతే భారతీయ జనతా పార్టీ ఈ పేద ప్రజల కొరకు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తూ ధర్నా కార్యక్రమాలు చేపట్టడానికి కూడా సిద్ధమని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ సెక్రటరీ జయబాలరాజు, బీజేపీ బూత్ అధ్యక్షులు చిన్నారుల శ్రీనివాస్, ముదిరాజ్ నాయకులు ఈర్ల భాస్కర్, ముదిరాజ్ గులకుంట్ల యాదగిరి, పటేల్గూడ పెద్దలు రొయ్యల రాజు, ముదిరాజ్ చిన్న రొయ్యల గణేష్, ముదిరాజ్ మస్కూరి, నంద ముదిరాజ్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఆర్జీఎన్ కార్మికుల రిలే నిరాహార దీక్షకు సంపూర్ణ మద్దతు తెలిపిన టీజీఎన్ పీడీసీఎల్ అసోసియేషన్ కంపెనీ సెక్రటరీ అజ్మీరా శ్రీరామ్ నాయక్ ట్రాన్స్కో ఆఫీస్ ములుగు రోడ్డు యందు 4వ రోజు రిలే నిరాహార దీక్షలు చేస్తున్న ఆర్జీఎన్ కార్మికులకు సంపూర్ణ మద్దతు తెలిపి వారిని తక్షణమే డిపార్ట్మెంట్ పోస్టులోకి కన్వర్షన్ చేయవలసిందిగా డిమాండ్ చేయడం జరిగింది. ఆర్టిజన్ల పోరాటానికి ఎస్టీ అసోసియేషన్ ఎల్లప్పుడూ మద్దతుగా ఉంటుందని తెలియజేయడం జరిగింది. ఎన్ఎస్ఎఫ్ ఫౌండేషన్ క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఇందులో అజ్మీరా శ్రీరామ్ నాయక్ మరియు యూనియన్ నాయకులు అందరూ పాల్గొనడం జరిగింది. కానీ రాష్ట్ర వాళ్ళు మనకు వెలిగించట్లేదు. మన ప్రాణాలకు త్యాగం చేసి కష్టపడి మనం వాళ్ళకు వెలిగిస్తున్నాం రాత్రి పగలు. ఈ రాష్ట్రంలో కానీ ఎక్కడైనా కానీ మనిషికి బ్రతకడానికి ఆహారము, నీరు, గాలి ఎంత అవసరమో నేటి రోజుల్లో కూడా కరెంట్ అంత అవసరమైపోయింది. అలాంటి సంస్థలో మనం పనిచేసుకుంటూ మనలకే న్యాయం లేకపోవడం చాలా దురదృష్టకరం. ఈ ఆర్టిజన్గా మన మిత్రులు చాలా రోజులుగా పనిచేస్తున్నారు. వాళ్ళకు తప్పనిసరిగా ప్రభుత్వం గుర్తించి రెగ్యులరైజేషన్ చేయాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా మీ సమస్య శుక్రవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి ఎంపీడీఓ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో ఉన్న గైనిక్ రూమ్, జనరల్ వార్డ్, ఓపీ రూమ్స్, ల్యాబ్లను కలెక్టర్ పరిశీలించారు. టీ హబ్కు ప్రతిరోజు ఎన్ని శాంపుల్స్ పంపుతున్నారు, ఫలితాలు ఎంతసేపట్లో వస్తున్నాయని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఓపీ సమయాల్లో వైద్యులు ఆసుపత్రిలో అందుబాటులో ఉండాలని కలెక్టర్ తెలిపారు. ఆసుపత్రికి వచ్చే సిబ్బందికి మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని అన్నారు. సుల్తానాబాద్ ఆసుపత్రి పరిధిలోని కోలనూరు, ఎలిగేడు, గర్రపల్లి, జూలపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల కన్వర్జెన్స్ సమావేశాన్ని నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. ఆసుపత్రిలో పారిశుద్ధ నిర్వహణ మరింత మెరుగ్గా అమలు చేయాలని, ఆసుపత్రి ప్రాంగణం పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్ తెలిపారు. అనంతరం మండలంలోని ఎంపీడీఓ కార్యాలయాన్ని కలెక్టర్ పరిశీలించి జనవరి 26 నుంచి అమలయ్యే నూతన పథకాల లబ్ధిదారుల వివరాలు, ఆన్లైన్ ఎంట్రీ ప్రక్రియను పరిశీలించారు. ఇప్పుడైతే సంఖ్య ఇవ్వడం సార్ స్కూటర్ మలేరియా 17 పేషెంట్స్ సార్ టెస్ట్ అంటే అయిపోతుంది సార్.
ఈ నెల 25వ తేదీన జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకొని శుక్రవారం నగరపాలక కార్యాలయంలో కర్నూలు నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి నగరపాలక కమిషనర్ ఎస్ రవీంద్రబాబు సిబ్బందిచే ఓటర్ల ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన కమిషనర్ మాట్లాడుతూ ఓటరే ప్రజాస్వామ్య శక్తి అని, దేశ భవిష్యత్తును నిర్ణయించేది ఓటు మాత్రమే అన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఓటు నమోదు చేసుకోవాలని, ఓటు కలిగిన ప్రతి ఒక్కరూ ప్రతి ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఓటు వినియోగం ప్రతి ఒక్కరి బాధ్యత అని, మంచి సమాజ స్థాపనకు ఓటే కీలకమన్నారు. ఆలోచించి ఓటు వేయాలని, ఓటింగ్లో పాల్గొనకపోతే దేశ భవిష్యత్తుకు నష్టం తెచ్చేవారవుతారన్నారు. ఎటువంటి ప్రలోభాలకు పాల్పడకుండా సరైన నాయకుడిని ఎన్నుకోవడంలో యువకులు ముందుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ఓ తహసీల్దార్ ఈ వెంకటలక్ష్మి, అదనపు కమిషనర్ ఆర్జీవి కృష్ణ, మేనేజర్ ఎన్ చిన్నరాముడు, డిప్యూటీ తహసీల్దార్ డబ్ల్యూ ధనుంజయ్, అకౌంట్స్ ఆఫీసర్ చుండి ప్రసాద్, టీపీఆర్ఓ వెంకటలక్ష్మి, సూపరింటెండెంట్లు మంజూర్ బాషా, రామకృష్ణ, స్వర్ణలత, టీడ్గో అధికారి పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు. పాలకుర్తి మండలం పెద్దతండాకేలో నిర్వహించిన ప్రజాపాలన గ్రామ సభలో గందరగోళం నెలకొంది. ఎంపిక చేసిన లబ్ధిదారులు జాబితా తప్పులు తడకగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక ప్రజలు ప్రజాపాలన దరఖాస్తులు చేసుకున్న జాబితాలో అర్హుల పేర్లు రాకపోవడంతో పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. తండా ప్రజలు ఏకపక్షంగా జాబితా రూపొందించారని ఆరోపిస్తూ ఆందోళన చేశారు. రైతు భరోసా పథకానికి సంబంధించి పంటవాడి సహాయాన్ని ప్రభుత్వం 10,000 నుంచి 12,000 పెంచడం జరిగింది. దీనిలో భాగంగా అన్ని రకాల భూములకు కాకుండా సమస్యలు చెప్పండి. ఇది నిరంతర ప్రక్రియ, మీరు మొత్తుకుంటే కాదు, శ్రద్ధగా వినండి. మీ అన్ని అప్లికేషన్ తీసుకుంటాం, మీ దరఖాస్తు కూడా తీసుకుంటాం. మాట్లాడ ఒక నిమిషం చదువు అమ్మా. మీరు గొడవ చేస్తే మన గ్రామానికి ఏ వచ్చినా, ఎవరు ఆరులైన వాళ్ళకి ఏ వచ్చినా మన మంచిగా జర్నలిస్టులకు ఈ శ్రమ కార్డు ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ వైద్యులు శంకర్ శర్మ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలోని సమాచార భవనంలో వర్కింగ్ జర్నలిస్టులకు డాక్టర్ శంకర్ శర్మ ఆధ్వర్యంలో ఈ శ్రమ కార్డులు పంపిణీ చేశారు. లేబర్ కార్యాలయ అధికారులు సిబ్బంది సమాచార భవనం వద్దకు వచ్చి విలేకరులకు ఈ శ్రమ కార్డులను ఆన్లైన్లో నమోదు చేసి ముఖ్య అతిథిగా డాక్టర్ శంకర్ శర్మ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ జర్నలిస్టులు విధి నిర్వహణలో ఎలాంటి రక్షణ లేకుండా ఉంటారని, అలాంటి వారికి ఈ శ్రమ కార్డులు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. విలేకరులకు వార్తల విషయంలో దౌర్జన్యకారులతో, గూండాలతో ప్రాణాపాయ పరిస్థితులు ఉంటున్నాయన్నారు. ప్రతి ఒక్కరూ రాజ్యాంగం కల్పించిన వారి హక్కుల గురించి తెలుసుకోవాలని డాక్టర్ శంకర్ శర్మ కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విలేకరులకు ఎలాంటి సదుపాయాలు ఇస్తున్నారో తెలుసుకోవాలని సూచించారు. అందులో భాగంగానే ఈ శ్రమ కార్డులు పంపిణీ చేశామని, ఈ కార్డు ద్వారా జర్నలిస్టులకు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వారి కుటుంబ సభ్యులకు నష్టపరిహారం వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్లు శ్రీ లక్ష్మి, కేశన్న, రాంప్రసాద్, విలేకరులు రామస్వామి, చెన్నయ్య, సురేష్, రాజు తదితరులు పాల్గొన్నారు. డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది జర్నలిస్టులకు. ఇది మ్యాక్సిమం అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఉండే వాళ్లకు ఈ కార్డు చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే జర్నలిస్టులు అనేవాళ్ళు ఎండనక, వాననక, టైంకు ఫుడ్ లేక
ఆ వార్తలు సేకరించడంలో చాలా ఒత్తిడికి లోనవుతుంటారు. వాళ్లకు ఏదైనా ఒక ముఖ్యంగా ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అంటారు, విజిల్ బ్లోయర్స్ అంటారు, వాళ్లకు ప్రాణాపాయ పరిస్థితి కూడా ఉంటుంది. రౌడీల నుంచి, దుర్మార్గుల నుంచి, గూండాల నుంచి, కరప్ట్ పీపుల్ నుంచి. కానీ వార్త సేకరించిన తర్వాత నిజాయితీగా దాన్ని ప్రచురించినప్పుడు వాళ్లకు తగినంత సెక్యూరిటీ కూడా గవర్నమెంట్ జర్నలిస్టులకు ఇవ్వాల్సి వస్తుంది. తర్వాత మన దేశంలో ఉండే ముఖ్యమైన డ్రాబ్యాక్ ఏమంటే మనకుండే సిటిజన్ రైట్స్ తెలియవు. ఎందుకంటే సిటిజన్స్కు ఫండమెంటల్ రైట్స్, డెమోక్రసీలో కాన్స్టిట్యూషన్ ఏమేమి రైట్స్ ప్రొవైడ్ చేసింది అనే విషయము చాలామందికి తెలియదు. చదువుకున్న వాళ్ళకు కూడా తెలియదు కాన్స్టిట్యూషన్లో ఇండియన్గా, ఒక భారతీయునిగా అతనికి ఏమేమి హక్కులు ఉంటాయి అని. కాబట్టి చిన్న పిల్లలప్పుడే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా గురించి మంచి ఐడియా వచ్చేటట్టు వివిధ భాషల్లో ఆ బేర్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అన్నా ప్రచురించి చదివించి దాంట్లో ఎగ్జామ్ పెడితే అప్పుడు కాన్స్టిట్యూషనల్ రైట్స్ తెలిస్తే ఫెటాలిటీ జరిగినా లేదు డిజబిలిటీ అయినా కొన్ని లక్షల రూపాయలు వీళ్లకు గవర్నమెంట్ నుంచి వస్తుంది. ఇంకా కొన్ని కార్యక్రమాలు ఏమన్నా ఉంటాయి, తెలుసుకుంటూ ఉంటే ఈ కార్డు ద్వారా వాళ్ళ బెనిఫిట్స్ పొందొచ్చు. సో ఇక్కడికి ఈరోజు లేబర్ కమిషనర్స్ వాళ్ళు రావడం అనేది నిజంగా అభినందనీయము. ఎందుకంటే వాళ్ళకైతే తెలుస్తుంది ఈ లేబర్ ప్రాబ్లమ్స్ ఏమి, వాళ్ళకి ఏమేమి హక్కులు ఉన్నాయి, వాళ్ళకి ఏమి అనేవి వాళ్ళ అవగాహన కలిగించి, ఇప్పుడే సార్ చెప్పాడు కేసన్న సారు, భవన కార్మికులకు కూడా, నిర్మాణ కార్మికులకు కూడా ఇలాంటి కార్డులు అలాంటివి ఇస్తే వాళ్లకు ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పాడు. నెక్స్ట్ ఆ ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేసి వాళ్ళకు కూడా అటువంటి కార్డ్స్ ఇచ్చి వాళ్లకు వాళ్ళ హక్కులు, వాళ్ళ యొక్క విషయాల మీద అవగాహన కలిగేటట్టు చేయాలని నేను మరి కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్న లేబర్ కమిషనర్స్ ముగ్గురికి మరియు జర్నలిస్టులకు నా అభినందనలు తెలుపుతున్నాను. అసంఘటిత రంగ కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటిదే ఈ శ్రమ కార్డు. ఈ శ్రమ కార్డు అర్హులు 15,000 లోపల ఆదాయం ఉండి, అనార్గనైజ్డ్ సెక్టార్ అంటే అసంఘటిత రంగ కార్మికులు ఎవరైనా కానీ 15,000 లోపల ఆదాయం ఉండి, ఈఎస్ఐ మరియు పిఎఫ్ ఇవి కవర్ కానీ ఎవరైనా కూడా మనకి ఈ శ్రమ కార్డుకు మనం నమోదు చేసుకోవచ్చు. ఇది ఒక ఆధార్ కార్డు లాగా, ఇప్పుడు ఎవరైతే అందరికీ ఆధార్ కార్డు ఉంటుందో ఆ విధంగా అసంఘటిత రంగ కార్మికులకు ఒక యూనిక్ ఐడెంటిటీ కార్డు లాగా మనకి ఇది పనిచేస్తుంది. సో ఫర్దర్ ఎప్పుడైనా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ప్రవేశపెట్టినప్పుడు వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రజెంట్ అయితే ఇది యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కోసం పనిచేస్తుంది. ప్రమాదవశాత్తు ఏమైనా జరిగి కార్మికుడు మరణించినట్లయితే అతనికి 2 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా లభిస్తుంది. దాంతోపాటు పర్మనెంట్ డిసబిలిటీ వచ్చిందనుకోండి, దానికి కూడా 1 లక్ష రూపాయలు మనకి ఎక్స్గ్రేషియా వస్తుంది. సో ఎవరైతే మనకి ఈ అసంఘటిత రంగంలో ఉండి ఈ 15,000 లోపల ఆదాయం ఉండి ఈఎస్ఐ పిఎఫ్ లేని వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా దీని కింద నమోదు చేసుకోవాల్సిందిగా కార్మిక శాఖ తరఫు నుంచి మేము కోరుతున్నాము. శ్రీలక్ష్మి, నా పేరు శ్రీలక్ష్మి, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ కర్నూలు. అందరికీ నమస్కారము. ఈరోజు మన రామస్వామి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి సభకు కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం ములుగపూడి గ్రామంలో ప్రతిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ ముద్రగడ గిరిబాబు తండ్రి ముద్రగడ పద్మనాభంతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా మండల నలుమూలల నుండి వైఎస్ఆర్సీపీ నాయకుల ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ముద్రగడ గిరి మాట్లాడుతూ ములుగపూడి గ్రామంతో తమ కుటుంబానికి ప్రత్యేకమైన అనుబంధం ఉందని, అందువల్ల బాధ్యత స్వీకరించడం కోసం మొట్టమొదటిసారిగా ఈ గ్రామానికి వచ్చానని తెలియజేస్తూ ప్రజలందరూ తనను ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అన్నవరం మాజీ ట్రస్ట్ బోర్డు మెంబర్ వాసిరెడ్డి జగన్నాథం, జెడ్పీటీసీ గొల్ల చీనా దీవానం, వైస్ ఎంపీపీ సాయి, మండల కోఆప్షన్ సభ్యులు చింతకాయల సత్యనారాయణ, రౌతులపూడి గ్రామ ఉప సర్పంచ్ వాసిరెడ్డి భాస్కరరావు, గుమ్మల రేగుల గ్రామ సర్పంచ్ రాపర్తి రామకృష్ణ, అంకంరెడ్డి సతీష్, మాజీ డీసీసీబీ డైరెక్టర్ పులిమధు, రాజవరం సర్పంచ్ తిరుమల వెంకన్నదొర, దిగువసివాడ సర్పంచ్ కొర్రపురోలు దేవుడు మరియు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.
మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్సీపీ అధినేత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాడు నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ప్రకటించాక మొట్టమొదటిసారిగా నా బాధ్యత స్వీకరించడం కోసం రౌతుర్పూడి మండలం ములగపూడి గ్రామాన్ని ఎంచుకోవడం జరిగిందండి. ఈ గ్రామం మా పూర్వీకుల నుంచి తరతరాల నుంచి ఒక ప్రత్యేక స్థానం ఉంది మా కుటుంబానికి. ఈ ఊర్లో ఉన్న ప్రతి కుటుంబానికి మా కుటుంబానికి ఒక బంధం ఉందండి. ఆ విధంగానే వీళ్ళు మంచితనం, వీళ్ళ ఆశీర్వాదం మంచిదని ఈవేళ నా రాజకీయ జీవితం ఈ ఊరితో ఈ జనంతో శ్రీకారం చుట్టడం జరుగుతుందండి. వీళ్ళందరూ ఆ సమస్య మీ తలుపు కొట్టక ముందే మా నెంబర్ కానీ మా పేరు కానీ మా అడ్రస్ కానీ మీరు గుర్తుపెట్టుకుని ఎలాంటి సమస్య వచ్చినా మీకు అన్ని విధాలుగా మేము అందుబాటులో ఉంటామని మరొకసారి ప్రజలకు అందరికీ తెలియజేస్తున్నానండి. మా ముద్రగడ కుటుంబానికి ఎప్పటి నుంచో మా తాతయ్య గారు కావచ్చు, మా నాన్నగారు కావచ్చు, ములగపూడి గ్రామం ఎప్పుడు పెద్దపీట వేసిందండి. రౌతుర్పూడి మండలం అంతా కూడా మా నాన్నగారు ఎప్పుడు చెప్తుంటారు, చాలా ప్రేమ కలిగిన మనుషులు, చాలా కష్టపడే మనుషులు, చాలా విశ్వాసం కలిగిన మనుషులని. అదేవిధంగా మా తాతయ్య గారిని, మా నాన్నగారిని ఏ విధంగా అయితే అందరినీ దీవించారో, ఏ విధంగా అయితే అందరినీ ఆశీర్వదించారో, అదేవిధంగా నన్ను కూడా మీరందరూ మీ కుటుంబ సభ్యుడిగా భావించి, మీ కొడుకులాగో, మీ అన్నగానో, మీ చెల్లిగానో, మీ తమ్ముడుగానో భావించి నన్ను ఆశీర్వదిస్తారని, మీతో నడిపిస్తారని, ప్రతి రాజకీయం ప్రతిదీ మీరు నేర్పించి నన్ను ముందుండి నడిపిస్తారని ములగపూడి గ్రామాన్ని అందరికీ నేను సవినయంగా అందజేసుకుంటాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.